శాస్త్రం కలలో శ్మశానం కనిపిస్తే శుభమా అశుభమా? సాధారణంగా శ్మశానాన్ని కలలో చూస్తే చాలా మంది భయపడతారు. కానీ హిందూ స్వప్న శాస్త్రం ప్రకారం శ్మశానం కలలో కనిపించడం అత్యంత శుభప్రదం. ఇది ధనలాభం, వృత్తిగత ఎదుగుదల మరియు ఆరోగ్య ప్రాప్తిని సూచిస్తుంది. 1. శ్మశానాన్ని కేవలం చూడటం. మీరు మీ కలలో శ్మశానాన్ని కేవలం చూస్తున్నట్లుగా అనిపిస్తే రాబోయే రోజుల్లో మీకు మంచి ధనలాభం కలుగుతుందని అర్థం. ఉద్యోగులకు పదోన్నతి, వ్యాపారులకు లాభాలు లభిస్తాయి. 2. అనారోగ్యంతో ఉన్నవారు చూడటం. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి తన కలలో శ్మశానాన్ని చూస్తే వారి అనారోగ్యం త్వరలోనే నయమవుతుందని మరియు వారి ఆయుష్ పెరుగుతుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. 3. శ్మశానంలో నడవడం లేదా తిరగడం. మీరు శ్మశానంలో నడుస్తున్నట్లు లేదా విహరిస్తున్నట్లు కల వస్తే అది మీకు దీర్ఘాయువు లభిస్తుందని మరియు సమాజంలో గౌరవం పెరుగుతుందని సంకేతం. 4. శవాన్ని మోయడం లేదా అంత్యక్రియల్లో పాల్గొనడం. మీ కలలో శవాన్ని మోస్తున్నట్లు లేదా అంత్యక్రియల గుంపులో నడుస్తున్నట్లు కనిపిస్తే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. త్వరలోనే కొత్త అవకాశాలు లభిస్తాయి. 5. శ్మశానంలో కూర్చుని ఏడవడం. ఈ కల భయానకంగా అనిపించినా ఇది చాలా మంచిది. రాబోయే రోజుల్లో మీ జీవితంలో కొత్త సంతోషాలు అడుగుపెడతాయి మరియు మీ కుటుంబ పురోగతి అద్భుతంగా ఉంటుంది. 6. శ్మశానం నుండి పూలు తెచ్చుకోవడం. మీ కలలో శ్మశానం నుంచి పూలు తెచ్చుకున్నట్టు చూస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని లేదా మీరు మీ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహిస్తారని అర్థం. ముఖ్య గమనిక: స్వప్న శాస్త్రం ప్రకారం శ్మశానానికి సంబంధించిన కలల ఫలితాలు చాలా తొందరగా వాస్తవం అవుతాయి. ఇలాంటి మంచి కలల గురించి ఇతరులకు చెప్పకూడదని పెద్దలు సలహా ఇస్తారు.